ఆ పరమాత్ముడు ఇంత పెద్ద కొండను వీళ్ళని ఎట్లా ఎక్కించినచ్చు. ప్రతి ఒక్కరికి 75+ ఉంటుంది వయసు కూడా. మరి ఇంత పెద్ద మహిమాల క్షేత్రంను ఎట్లా ఎక్కారు వీళ్ళు, ఎట్లా దర్శనం చేసుకున్నారు? బాబా మేము ఎక్కలేము, పరశుశిఖరు మేము రాలేము అనుకునే వాళ్ళకు ఇగో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురే నిదర్శనం బాబా. దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరము ఈ దట్టమైన అడవి ప్రాంతము. ఇగో ఇలాగే ఇంత దూరం నుంచి వీళ్ళు వచ్చారు కాబట్టి మీరు ఈజీగా ఎక్కగలుగుతారు బాబా. ఓం నమ శివాయ అనే నామంతో, పరశుశిఖర్ బాలాజీ, పరశుశిఖర్ మహాదేవ అనే నామంతో, బాలమహారాజ్ అనే నామంతో, బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ అనే శబ్దంతో ఆయన నామస్మరణ చేసుకుంటూ వస్తే ఇక అసలు మనకు భయమే ఉండదు. ఇక్కడున్న పులులు, పాములు, తేళ్ళు, ముండ్లు, రాళ్ళు, రప్పలు ఏం చేయని చెప్పడానికి ఇది నిదర్శనం. చూడండి, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? కాబట్టి భక్తులారా, ఆ పరమాత్ముడు ఏం చేస్తాడంటే మన మాయా ప్రపంచం నుంచి ఇలా ఆయనకు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి కొలువై ఉంటాడు. కాబట్టి అప్పుడప్పుడు మన జీవన విధానంలో మనం ఎన్నో సినిమాలకు, షికార్లకు వెళ్తూ ఉంటాం కదా, టూర్లకు. ఇది కూడా ఒక టూర్, పిక్నిక్ అనుకోండి. రండి, శివుడి దర్శనం చేసుకోండి, బాలాజీ దర్శనం చేసుకోండి. ఈ స్వచ్ఛమైన ఆక్సిజన్ హాస్పిటల్లో దొరికే ఆక్సిజన్ కంటే చాలా గొప్పది బాబా. ఇది నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. రండి, పరశుశిఖర్ రండి, మహాదేవుడు అనుగ్రహం పొందండి. చూడండి వాళ్ళు ఎలా ఎంత నవ్వుతూ ఉన్నారో, వాళ్ళ ముఖాలు చూడండి, వాళ్ళ చిరునవ్వుని చూడండి. ఈ వయసుకి వీళ్ళు ఎలా పరిగెత్తుతున్నారు. ఒక్కరికి కూడా చెప్పులు ఉన్నాయి, మరొక ముళ్ళు కూడా కూర్చోది. అది మహత్యం అంటే. కాబట్టి మీరు బాబు హనుమాన్ నగర్, జామ్ నుంచి హనుమాన్ నగర్ నుంచి మీరు చాలా తక్కువ నడవడం ఉంటుంది కాబట్టి ఇట్లా రావచ్చు. మేము వచ్చేది ఇంకో రూటు కాబట్టి ఇది దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్లు వస్తుంది. మనం కౌంట్ చేయలేం కాబట్టి అంచనా చెప్తున్నాను. దాదాపు 2 గంటల టైం పట్టింది మాకు ఇలా రావడానికి. కాబట్టి మా అంచనా వేసుకుంటున్నాం అంతే. ఇంకా ఈ వీడియో చూడాలంటే కూడా పుణ్యం కావాలి, ఉట్టిగా ఎవరేం చూడరు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం అనే దానికంటే మనకి శ్వాసల్నిచ్చిన ఆ పరమాత్ముడి కోసం మనం ఎంత సమయం కేటాయిస్తున్నాము, ఆయన నామస్మరణ ఎంత సేవ్ చేస్తున్నాం, ఆయన భజన కీర్తనలు ఎంత సేవ్ చేస్తున్నాం, మనం ధ్యానం ఏం చేస్తున్నాం. ఆ పరమాత్ముడు గురువుల రూపంలో అవతరిస్తాడు సత్య మార్గం, ధర్మ మార్గం నడపడానికి. మరి ఆ గురువులను ఎంత గట్టిగా పట్టుకుంటున్నాం, భగవంతుణ్ణి ఎంత గట్టిగా వదలకుండా మనము సేవిస్తే ఆ భగవంతుడు అంత గట్టిగా మనల్ని సత్యమైన గురువు దగ్గరికి ఇంట్రడక్షన్ చేస్తాడు. ఎప్పుడైతే ఆయన దగ్గర సేవలు చేసుకుంటూ ఆయన మార్గంలో నడుస్తూ ఉంటామో మన జీవితం ఇక మనది కాదు, ఆ మహాదేవుడి దాన్ని మనం నమ్మాలి అంతే. బోర్ అవుతుందా? అలా చికాకు పడకండి, ఎందుకంటే ఇది మహిమ గల క్షేత్రం. మీరు చూస్తూనే ఉండాలి, నేను చెప్తూనే ఉండాలి. ఇది నాకు ఈరోజు దొరికిన సేవ. బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారు అద్భుతమైన సేవ ఇచ్చాడు. వారి శిష్య అగ్రగణ్యులు
త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఈరోజు వచ్చి సంపూర్ణంగా అభిషేకాలు చేశారు. అలాగే హరిహరులు కొలువై ఉన్న క్షేత్రానికి సరికొత్త మార్గంలో నన్ను తీసుకుతేవడం నిజంగా ఇది నా అదృష్టం కూడా. ముఖ్యంగా రేణుకామాత పార్వతీమాత ఆశీర్వాదం తీసుకొని వచ్చాను కాబట్టి నాకు ఆ పరమాత్ముడు అడుగడుగున మహత్యాలే చూపిస్తున్నాడు. రామారావు మహారాజ్ గారి ఆశీర్వాదం, అమ్మగారి ఆశీర్వాదం లభించింది. గురువు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నా. ఈరోజు మరి మా గురువు మాహూర్గఢ్కి వెళ్ళడం జరిగింది. వారు లేని లోటు స్పష్టంగా పశుశిఖర్లో కనిపిస్తుంది. ఎందుకంటే తూహి మాత తూహి పిత తూహి భగవాన్ తూహి సత్య హే. మాతా పిత అన్నీ సర్వం గురువే. మరి ఆ గురువు లేకపోతే ఉంటుంది కదా. వచ్చిండట గురువు, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అందరికీ. సో నేను మిస్ అయిపోయినా ఈరోజు. ఎంతో పుణ్యం ఉంటే కానీ గురువు ఆశీర్వాదం దొరకదు కదా. ఆ పుణ్యకర్మ కోసం మరి మనం అందరం కలిసి సేవలు చేద్దాం, ఆయన ఆశీర్వాదం పొందాం. బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్కి జై. అందరూ చెప్పండి, శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్కి జై. ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది సేవకులు ఇక్కడికి వచ్చి సేవలు చేస్తూ ఉంటారు. ఆయన ఒక్క చిన్న పిలిపిస్తే చాలు వేలాది మంది తరలి వస్తారు, ఇక్కడ సేవలు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు వారి గురువు గారి దగ్గరికి వెళ్ళారు మాహూర్గఢ్కి. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రూపంలో వారి శిష్యులు వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం సంపూర్ణంగా రామారావు మహారాజ్ గారి చేతుల మీదుగా జరిగింది. ఇది 2025 ఆగస్టు 19వ తారీఖు రోజున స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని దర్శనం చేసుకున్న రోజు. బాలమహారాజ్ గారు, ఇక్కడ పిలువబడే బాలమహారాజ్ గారు సాక్షాత్ ఆ పరమశివుడు, సాక్షాత్తు ఆ శివస్వరూపుడు స్వయంగా అవతరించిన బాల భగవానుడు శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్.